హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్దా లేదా, కేసీఆర్ గారు ఏం పరిణామాలు చోటు చేస్తున్నారు, అసలు సర్కార్ కూల్చివేతగా కేసీఆర్ గారు స్కెచ్ చేశారా లేదా అనే పూర్తి వివరాలు అయితే మీకు ఇప్పుడు వీడియోలో అందించబోతున్నాను. దీని గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో రేవంత్ సర్కార్ కూల్చివేతకైతే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్కెచ్ గీశారు అనేది నిజం అనేది అయితే ఉన్నది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో చేతులు కలిపి కూల్చివేతకు కుట్రకు ప్లాన్ చేస్తున్నారా? ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ ఏం చేస్తున్నారు? అసలు పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమయ్యారు, ఇప్పుడు ఎక్కడున్నారు? జగన్ పాలన నుంచి చంద్రబాబు ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా? తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్ళు ఏమిటి? అసలు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను అయితే మీకు మన వీడియోలలో అందించబోతున్నాను. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయని వారు ఇప్పుడే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీలో హాజరైన తర్వాత అయితే మాజీ సీఎం జగన్ అసలు కనపడకుండా వెళ్ళారు. పులివెందులు వెళ్ళి 2 రోజుల పర్యటన తర్వాత బెంగళూరు వెళ్ళిపోయారు. అదేవిధంగా జగన్ రెడ్డి పాలనపై శ్వేతపత్రాల వల్ల ప్రయోజనం ఉంటుందా అంటే మనం చూడాలి దాని గురించి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు బాబు సర్కార్ ఎలా గాడిలో పెడుతుంది? రామోజీరావు సంస్కరణ సభకు ఏపీ ప్రభుత్వం నిర్వహించవచ్చా లేదా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలా? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? కేసీఆర్ గారు మరి సర్కారు కూల్చివేతకైతే స్కెచ్ సిద్ధమైందని అంటారు, అది నిజమేనా? దీనిలో వాస్తవం ఎంత? అసలు రేవంత్ రెడ్డి గారి ముందున్న సవాళ్ళు ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క ఎటుపోయారు? అసలు చాలా రోజుల నుంచి ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు కనబడకపోవడానికి అసలు కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళంతా కలిసి వెళ్ళేవారు, కలిసి చేసేవారు. కానీ ఇప్పుడు అసలు కనబడకపోవడానికి కారణం ఏమిటి? అసలు అంతర్గత కుమ్ములాట్లు ఏమైనా ఉన్నాయా? అంతర్గత లోపాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళ మధ్య ఘర్షణలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా పార్టీని వీడి కొత్త పార్టీని మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి స్కెచ్ గీస్తున్నారా అనే పూర్తి వివరాలు అయితే మీకు మరొక వీడియోలో మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం అయితే వెంటనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.